మాకు అంత వినిపిస్తుంది కానీ కొన్ని సౌండ్స్ వినిపించట్లేదు. సా అనే సౌండ్, పా అనే సౌండ్ అసలు క్లారిటీగా నాకు ఇప్పుడు వినిపించట్లేదు. వై? అన్ని సౌండ్స్ ఈ రీజియన్లో ఉన్నాయి, దాన్ని మేము ఒక స్పీచ్ బనానా అంటాం. హాయ్, I am Prerna Reddy. So today I am going to answer a very commonly asked questions when patients come to us that మాకు అంత వినిపిస్తుంది కానీ కొన్ని సౌండ్స్ వినిపించట్లేదు. మాకు సా అనే సౌండ్, పా అనే సౌండ్ అసలు క్లారిటీగా నాకు ఇప్పుడు వినిపించట్లేదు. వై ఇస్ ఇట్ దట్ నాకు కొన్ని సౌండ్స్ వినిపించట్లేదు? దానికి ఆన్సర్ ఏంటంటే ఐ షో యూ అ పిక్చర్. This is in the range in which we hear sounds, that is from 0 dB till 120 dB, and the frequency range in which generally human ear can perceive sound, that is from 125 Hz to 8 kHz. మన సౌండ్, మన చుట్టుపక్కల ఉన్న సౌండ్స్ వేరే ఫ్రీక్వెన్సీస్లో ఉండొచ్చు, కానీ హ్యూమన్ రేంజ్ ఇయర్ది పర్సీవ్ అయ్యేది 125 Hz నుంచి 8000 Hz నుంచి. అండ్ ఇంటెన్సిటీ మనకి ఎంత వినిపిస్తుంది అనేది 0 dB నుంచి 120 dB వరకు మనకు కంఫర్టబుల్ లౌడ్నెస్, ఈ లౌడ్నెస్ ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తుంటే అన్ని డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో డిఫరెంట్ సౌండ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రీజన్ని, అన్ని సౌండ్స్ ఈ రీజన్లో ఉన్నాయి, దాన్ని మేము ఒక స్పీచ్ బనానా అంటాం. ఒకవేళ మీకు హియరింగ్ లాస్ ఉంది, మీకు ఈ ఫ్రీక్వెన్సీస్లో హియరింగ్ లాస్ ఎక్కువ ఉంది అనుకుంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హై ఫ్రీక్వెన్సీలో హియరింగ్ లాస్ ఎక్కువ ఉంది అంటే మీకు కా, తా, ఫ, స ఇట్లాంటి సౌండ్స్ మీకు పర్సీవ్ చేయడంలో ఇబ్బంది ఉండొచ్చు. At the same time, if some patients have more hearing loss mid frequencies, you can see ch, p, g. So these are the sounds that can be, you may have difficulty in perceiving. So if you feel that you are not able to perceive, or if you are not able to hear some particular sounds, that may be that you have loss in that frequency more, and for which you should get yourself tested immediately. మీకు ఒకవేళ 50% లాస్ వచ్చేసింది అనుకోండి, మీకు ఒకవేళ లాస్ 40% నుంచి 50% ఉంటుంది, ఇవన్నీ సౌండ్స్ అనేది మీరు మిస్ అయిపోతారు. 50% లాసే ఉంది కదా, మేము మేనేజ్ చేయగలుగుతున్నాం కదా అంటారు. కానీ మాకు ఆ స్పీచ్ బనానా చూస్తే ఏమర్థమవుతుంది? మీరు సగం కాన్వర్జేషన్స్ మిస్ అయిపోతున్నారు. మీకు తెలియకుండానే మీరు క్లారిఫికేషన్స్ అడుగుతున్నారు. మీతో ఎవరు మాట్లాడినా మీకు పూర్తి వాళ్ళు మాట్లాడేది క్లియర్గా లేకపోవచ్చు. సో ఫర్ యూ టు అండర్స్టాండ్ దట్ ఇఫ్ యూ క్రాస్ 50% ఆఫ్ యువర్ హియరింగ్, ఇఫ్ యూ క్రాస్ 50 dB, దట్ మీన్స్ యు ఆర్ మిస్సింగ్ అవుట్ on half of the speech that is spoken, and that's why your quality of life is getting affected. And beyond this point is all high intensity sounds. So it is important that if you want to conserve your hearing, 50% రాగానే మీరు హియరింగ్ ఎయిడ్ అనేది యూస్ చేసుకోండి. ఓకే, చాలా మంది పేషెంట్స్ మాకు అడుగుతారు, మాకు బెనిఫిట్ ఉండదు, మేము ఇంత హియరింగ్ ఎయిడ్ పెట్టుకున్న బెనిఫిట్. ఎస్, బికాస్ యువర్ లాస్ ఇస్ నౌ గోయింగ్ బియాండ్. సో ఇఫ్ యూ వాంట్ బెటర్ బెనిఫిట్ ఆఫ్ ద హియరింగ్ ఎయిడ్స్ అనేది మనకు హియరింగ్ లాస్ తెలవంగానే వేసుకోవడం స్టార్ట్ చేయాలి. అండ్ 50 dB సౌండ్ తగ్గిపోయింది అనగానే మాత్రం హియరింగ్ ఎయిడ్ ఖచ్చితంగా కంటిన్యూస్గా యూస్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.